ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నట్లయితే లేట్ ఖరీఫ్ అంటే ఆగస్టు తర్వాత పండిస్తున్న కూరగాయలు కొన్ని ఆల్రెడీ కాయలు రావడం, అంటే టమాటా లాంటి, వంకాయ కానివ్వండి, మిర్చి కానివ్వండి, ఇవి మనము తీసుకుంటూ ఉన్నాము. అలాగే ప్రస్తుతం చలికాలంలో అనువైన కూరగాయలు పండించడానికైనా అనువైన కూరగాయలు చూసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఈ దుంప జాతిలో క్యారెట్ కానివ్వండి, బీట్రూట్ కానివ్వండి, అలాగే ఈ క్యాలీఫ్లవర్ కానివ్వండి, క్యాబేజీ కానివ్వండి, ఇవి మనం పండించుకోవడానికి అనుకూలమైన సమయం అండి. అలాగే గడ్డల్లో చూసుకున్నట్లయితే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో జైరాబాద్ ఇలాంటి ప్రాంతాల్లో మనకి ఆలు బాగా పండుతుంది. అలాగే ఇక చూసుకున్నట్లయితే ఉల్లిగడ్డ, ఇది కూడా ఒక ప్రధానమైన మన మన కూరగాయ పంటల్లో ప్రధానమైందండి. ఇవన్నీ కూడా మనము ప్రస్తుతం పండించుకోవచ్చు. ఇకపోతే జనవరి మాసం నుండి అయితే తీగజాతి కూరగాయలు ప్రస్తుతం కూడా మనం తీగజాతి కూరగాయలు నాటుకోవచ్చు. ఒకవేళ డిసెంబర్ మాసం తప్పిస్తే కనుక మనకి తీగజాతి కూరగాయలైన సొరకాయ, బీరకాయ, అలాగే కాకరకాయ కానివ్వండి, ఇలాంటివి కూడా మనం పండించుకోవచ్చండి.